మహారాష్ట్రలోని పూణే నగరంలో కళ్యాణి నగర్ ప్రాంతంలో విశాల్ అగ్రవాల్, శివాని అగ్రవాల్ ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీ వ్యాపారస్తులు. వారికి గారాబాల మైనర్ కుమారుడు వేదాంత్ అగ్రవాల్ ఉన్నాడు. మే 19వ తేదీన మైనర్ వేదాంత్ అగ్రవాల్ స్నేహితులతో కలిసి మద్యం సేవించి 90 నిమిషాల్లో 48,000 రూపాయలు ఖర్చు చేసినట్లుగా నంబరు లేని ఫోర్స్ చే టైకాన్ విదేశీ కారును అతివేగంగా నడిపి ద్విచక్ర వాహనం మీద ఇంటికి వెళుతున్న ఐటీ యువ ఇంజనీర్లను కారుతో ఢీకొనడంతో అనీషా అవాధ్య, అశ్విని కోస్తా ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. స్థానికంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో మైనరు బాలుర జువెనైల్ బోర్డు జస్టిస్ రిమాండ్కు పంపడం జరిగింది. ఈ విషయమై పోలీసులు నిందితుని రక్త నమూనాలు తీసుకోగా స్థానిక శాసనసభ్యుడి అనుచరులు నిందితుని రక్త నమూనాలను పక్కన పెట్టించి వైద్య సిబ్బంది మేనేజ్ చేసి నిందితుని తల్లి శివాని అగ్రవాల్ రక్త నమూనాలను పరీక్షలకు పంపారు. రిపోర్టులో రక్తంలో ఆల్కహాల్ లేకపోవడం పోలీసులు గమనించి ఎవరో ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారనే అనుమానంతో విచారణ చేయగా అందులోని వారిని అందరినీ కూడా అరెస్టు చేయడం జరిగింది. వైద్య సిబ్బందిని, శాసనసభ్యుడి అనుచరులను, నిందితుని తల్లిని, తండ్రులను, తాతను అరెస్టు చేసి జైలుకు పంపిన సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నిందితుడు పోలీసుల విచారణలో నాకేం తెలియదు, నేను మత్తులో కారు నడిపానని పోలీసులకు చెప్పడం జరిగింది. నిందితుని రక్త నమూనాల్లో ఆల్కహాల్ తేలకుండా ఉండేందుకే చేసిన కుట్రను భగ్నం చేసిన పోలీసులు. స్థానిక ప్రజల అండదండలతో ఆందోళనతో కేసు క్లిష్టంగా మారడం విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో విశాల్ అగ్రవాల్, శివాని అగ్రవాల్ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ను కొడుకు ప్లేస్లో పేరు రాయించాలనే ప్రయత్నం చివరికి తెలిసింది. డ్రైవర్ ఒప్పుకోకపోవడంతో ఇంత పెద్ద తతంగం ప్రపంచానికి తెలిసింది. డబ్బుంటే ఏదైనా చేయొచ్చు అనే తల్లిదండ్రులకు ఇదో గుణపాఠమే అని అంటున్నారు.